ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి తులసీరావు గారు, మురళీ గారు, స్వామి గారు, రుద్రమూర్తి గారు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి శాసనసభ్యులు శ్రీ శంకర్ గారు, సాయి కుమార్ గారు గురించి, గజల్ శ్రీనివాస్ గారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వారి గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి. ఇతర తెలుగు సంఘాల, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, అదేవిధంగా ఈ మహాసభను జయప్రదం చేయడం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం. ప్రపంచం సగం, ఆకాశంలో సగమైనటువంటి మన సోదరీమణులందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఛత్తీస్గఢ్ అనగానే భారతదేశంలోని హృదయం లాంటి స్థానం ఉంది. భారతదేశం పటం కనుక చూసుకున్నట్టయితే హృదయం స్థానంలో ఉంది. ఇది శ్రీరామచంద్రమూర్తి యొక్క కర్మభూమి, మాతృమూర్తి యొక్క కౌశల్య యొక్క సొంత ప్రాంతం. ఎంతో పవిత్రమైనటువంటి ప్రాంతంగా దీన్ని పరిగణిస్తారు. అంతేకాదు, ఉత్తరాన ఉన్నటువంటి గంగా నది, సరయూ నది పరివాహ ప్రాంతం నుంచి దక్షిణాది ఉన్నటువంటి గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం వరకు కూడా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ఛత్తీస్గఢ్. ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర, సంస్కృతి, నాగరికత కలిగినటువంటి రాష్ట్రం ఈ ప్రాంతం. దట్టమైనటువంటి అడవులు, జలపాతాలు, వన్యమృగాలు, ప్రశాంతమైనటువంటి జీవితంతో నివసించేటటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు మాకు మీ అందరితోటి వీక్షించి అదేవిధంగా మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఛత్తీస్గఢ్ తెలుగు మహాసంఘానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఛత్తీస్గఢ్ ప్రాంతం ఒకప్పుడు కాకతీయ రాజ్యంలో సగభాగంగా ఉండేది. ప్రత్యేకించి బస్తర్, రాయపూర్, ముంగేలి ప్రాంతం తెలుగు రాజుల చేత పాలించబడ్డటువంటి ప్రాంతంగా ఉండేది. అటువంటి ప్రాంతంలో మరి జీవన పోరాటంలో భాగంగా సొంత ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ స్థిరపడి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి, సంస్కృతితోటి, భాషతోటి మమేకమై ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రజలకు, ప్రత్యేకించి తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ తెలుగు తల్లి ముద్దు బిడ్డలు, తెలుగు తల్లి యొక్క, తెలుగు భాష యొక్క, తెలుగు సంస్కృతి యొక్క రాయబారు. మీరు తెలుగువారంటే గర్వించేలా ప్రవర్తిస్తూ సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టినప్పటికీ కూడా మీ మమకారాన్ని తెలుగు భాష మీద, తెలుగు సంస్కృతి మీద, ఆచార వ్యవహారాల మీద మీ యొక్క మమకారాన్ని వదులుకోకుండా మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి మరి ప్రశాంతంగా మరి మధ్యాహ్నం దాదాపు 2 గంటలు అవుతున్నప్పుడు కూడా చాలా ఆసక్తికరంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే మీకు తెలుగు తల్లి పట్ల, తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం మన ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతే మళ్ళా మన ఊరిని గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. సొంత తల్లిని, సొంత ఊరిని, సొంత ప్రాంతాన్నే మర్చిపోయేటటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా
అనేక సంవత్సరాల క్రితం మీ ప్రాంతాలన్నింటినీ వదిలిపెట్టి వచ్చినప్పటికీ కూడా ఇవాళ మీకు మీ భాష మీద, మీ సంస్కృతి మీద మమకారం పోవాలి. అంతేకాదు ఆ సంస్కృతిని మర్చిపోకుండా మీ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రయత్నించారు. అదేవిధంగా వాళ్ళకి సంగీతం, నాట్యం లాంటి కార్యక్రమాలు నేర్పించడం, తెలుగు పండుగలు జరుపుకోవటం, తెలుగు ప్రజలను ఇక్కడికి ఆహ్వానించి గౌరవించడం అనేటటువంటి సాంప్రదాయాలని మీరు కొనసాగిస్తున్నందుకు మీకు తెలుగు ప్రజల తరఫున, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్రజల తరఫున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఖ్య తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఇంగ్లీష్ భాష కానీ లేకపోతే వేరే భాష వ్యామోహంలో పడి మన మాతృభాషను మర్చిపోతున్నాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి తోడు మనని ప్రభావితం చేసేటటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు వల్ల మరి పెరిగిపోయాయి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు భాష మీద చూపించాల్సినటువంటి శ్రద్ధ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఈ రెండు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ మొత్తం 1-2 సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు పిల్లలకి తెలుగు చెప్పడం అనవసరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మీ తల్లిదండ్రులుగా మీరు ఆలోచించాల్సినటువంటి ఒక విషయం, ఏ బిడ్డ అయినా సరే ఒక ప్రశ్న వేస్తే మొదట ఆలోచించేది, అతని బ్రెయిన్ పనిచేసేది మాతృభాషలోనే. నీ పేరేంటి అని అడిగితే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అడిగితే ఆ బిడ్డ నా పేరు ఏంటి అని అడుగుతున్నాడు అనేటటువంటిది ఆ ప్రక్రియ అంతా బ్రెయిన్లో మాతృభాషలో జరుగుతుంది. తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి మై నేమ్ ఈజ్ సో అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఏ బిడ్డ యొక్క మాతృభాషలోనే అతని మెదడు పనిచేస్తుందనేటటువంటి విషయాన్ని ప్రజలు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని పిల్లలకి మొదటిగా మనం మాతృభాషలో విద్యాబోధన అనేటటువంటి చేయకపోతే వాళ్ళు చాలా కష్టానికి గురవుతారు అనేటటువంటి, వాళ్ళ మేధస్సు తగ్గిపోతుంది అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు ఇవాళ తెలుగు భాష నేర్చుకుంటే మాకేమొస్తుంది, మా పిల్లలకి ఏమొస్తుంది అని చెప్పి. తెలుగు భాష అనేటటువంటిది అది ఒక భాష కాదు, ఒక సంస్కృతి. మన ఆలోచన విధానం, మన యొక్క నాగరికత, మన యొక్క చరిత్ర అన్నీ కూడా భాషలోనే ఇమిడి ఉన్నాయనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మాతృభాషలో కనుక మనం పరిపూర్ణత చెందకపోతే, మాతృభాషలో కనుక మనం నేర్చుకోకపోతే మనం మిగతా భాషలో నేర్చుకుంటాం అనేటటువంటి కరెక్ట్ కాదు. ఇవాళ చాలామందిని మనం చూస్తున్నాం, వాళ్ళకి ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, ఈ పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ పిల్లల్ని ముందు అట్లీస్ట్ 5వ క్లాస్ వరకైనా కూడా మీరు తెలుగు భాషలో వాళ్ళకి తెలుగు అక్షరాలు నేర్పడం, ఇంట్లో తెలుగు మాట్లాడటం అనేటటువంటి నేర్పకపోతే రానున్నటువంటి రోజుల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రత్యేకించి తల్లిదండ్రులకు చెప్తున్నాను. భాష అనేటటువంటి ఒక జాతికి మనుగడకు, వికాసానికి ఎంతో అవసరం. భాష లేకుండా చరిత్ర లేదు. మనం భాష లేకపోతే చరిత్రకరమైనటువంటి అనాథల్లా మిగిలిపోతాం, అక్షరం లేని అభాగ్యుల్లా మిగిలిపోతాం అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భాష ద్వారానే సాంస్కృతిక వారసత్వం వస్తుంది, మన జీవన విధానం తెలుస్తుంది. అంతేకాదు మన జానపద గీతాలు కానీ, మన కథలు కానీ, నాటకాలు కానీ, నవలలు కానీ ఏవైనా సరే మన తెలుగు భాషలోనే, మాతృభాషలోనే ఉన్నాయనేటటువంటి విషయాన్ని కూడా పెట్టుకోండి. భాష మారితే ఇంకొక ప్రమాదం ఉంది, మన సంస్కృతి కూడా మారిపోతుంది. మీకు ఉదాహరణ ఇంగ్లీష్ చెప్తున్నా. మనమంతా కూడా తెలుగు భాష మాట్లాడటం మానేసి ఇంగ్లీష్ భాష మాట్లాడితే మనమంతా కూడా యూరోపియన్ కల్చర్కి అలవాటు పడ్డాం. అది గుర్తుపెట్టుకోండి. మన వేష భాషలో మార్పు వచ్చింది, మన ఆహారపు అలవాటులో మార్పు వచ్చింది, మన బిహేవియర్లో కూడా మార్పు వచ్చింది. అంతేకాదు మన కుటుంబ సంబంధాల్లో కూడా మార్పు వచ్చింది. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు నశించి మరి ఏ రకమైనటువంటి
పరిస్థితి వాళ్ళ కుటుంబాల్లో ఉందో కూడా ఒకసారి ఆలోచించుకోండి. అందుకని భాష యొక్క ప్రభావం కుటుంబ వ్యవస్థ మీద కూడా పడుతుందనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. భాష లేకపోతే సంస్కృతి లేదు, భాష లేకపోతే చరిత్ర లేదు, భాష లేకపోతే సంస్కృతి లేదు, భాష లేకపోతే ఆహార అలవాట్లు లేవు. ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి ధోరణులు ఇవాళ మీరు గుర్తించలేకపోవచ్చు. నేను భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి ఉద్యోగం చేసి వచ్చాను. అదేవిధంగా బుద్ధప్రసాద్ మంత్రి చేశాడు, ఉపసభాపతి చేశాడు, ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నాడు. గజల్ శ్రీనివాస్ చాలా చక్కగా పాటలు పాడతాడు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సాయి కుమార్ గొప్ప నటుడు. వీళ్ళందరికీ కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి సమావేశంలో పాల్గొనడానికి కారణం ఏంటి అంటే మీ అందరిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాలా. ఇవాళ రానున్నటువంటి పెనుముప్పుని గురించి మీకు తెలియజెప్పాలా. మన భాషని సంస్కృతిని కూడా గౌరవించుకోకపోతే మనం అంతా నాశనం అయిపోతాం అనేటటువంటి, మన జాతీయ నాశనం అయిపోయేటటువంటి ప్రమాద పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఈ తెలుగు మహాసభల కోసం ప్రత్యేకించి వచ్చారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. దేశంలో ప్రధాన న్యాయమూర్తి ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇవాళ నాకు వచ్చినటువంటి గుర్తింపు అంతా కూడా నేను న్యాయమూర్తిగా చేసినటువంటి కృషి కన్నా కూడా ఒక తెలుగు భాష ఉద్యమం కోసం పనిచేయడం వల్ల వచ్చినటువంటి గుర్తింపు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను ఒక చీఫ్ జస్టిస్గా కనుక వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్తే ఇంతమంది ప్రజలు వచ్చేవాళ్ళు కాదు. ఒక తెలుగు భాష కోసం ఉద్యమిస్తున్నాను కాబట్టి మీరందరూ వచ్చి నాకు ఇవాళ నా ఉపన్యాసం ఇస్తున్నారు. కాబట్టి తెలుగు తల్లికి సేవ చేయడం వల్ల నాకు లభించినటువంటి గుర్తింపుగా నేను భావిస్తున్నాను. మీరు దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ప్రవాస ఆంధ్రులను మిమ్మల్ని అనరు అని అనడానికి నేను ఒప్పుకోను. మీరు నివాస ఆంధ్రులు. మీరు ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీరు నివాసాంధ్రులుగా జీవిస్తున్నారు. మీకు ఇక్కడ ఉద్యోగాలు, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. మీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యల గురించి నేను ముగింపులో చెప్తాను. ఇంకొక విషయం గుర్తించాల్సిందంటే మనం వేరే సంస్కృతి కలిగినటువంటి సమాజంలో కనుక జీవిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, భాషని, వాళ్ళ యొక్క అలవాట్లని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మీరు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మమేకం అవ్వాలి. వాళ్ళు మనం ఆదరించాలా. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా, తెలుగు భాషా ప్రజలు కూడా ఎప్పుడు దురభిమానులు కాదు. వాళ్ళు అందరినీ అర్థం చేర్చుకుని ఆనందముల్లాగా జీవించడం అనేటటువంటి తెలిసినటువంటి వ్యక్తులు. అది ఒక తెలుగు వాడికి చెల్లు అనేటటువంటి విషయాన్ని మీరు రుజువు చేశారు. కాబట్టి మీరు ఒక సంఘజీవిగా సమాజంలో మీ పక్కన ఉన్నటువంటి విషయాలను కూడా కొంచెం గమనించండి. మనము మన కుటుంబం చల్లగా ఉంటే కాదు, మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి ఇతర వాళ్ళు కూడా బాగా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మీకు ఎంత సంపద ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగ హోదా ఉన్నా, సమాజంలో అశాంతి కనుక ఉంటే, సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బాధపడతా ఉంటే మీరు మీ యొక్క హోదాని కానీ, మీ ఆస్తిని కానీ, మీ ధన సంపదను కానీ ఆనందించలేరు. సమాజంలో ఒక పక్క అశాంతిగా ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేనటువంటి విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకొని సంఘజీవిగా సమాజంలో ఉన్నటువంటి వృత్తులు కూడా గుర్తించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మిత్రులు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యల గురించి. అవి ఏంటంటే ఇక్కడున్న ఎడ్యుకేషన్లో తెలుగు స్కూల్స్ని అంతరించిపోయాయి. దురదృష్టకరం. ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాను నేను. కొంతకాలం ఢిల్లీలో, కొంతకాలం హైదరాబాద్లో ఉంటున్నాను. అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తున్నాను. అక్కడ కూడా దాదాపు తెలుగు అంతరించిపోయేటటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 85 అని చెప్పేసి ఒక జీవోని ఇచ్చింది.
దాని ప్రకారం తెలుగు మీడియం అనేటటువంటిది స్కూల్ నుంచి తీసేశారు. తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే చదువుకోవాలనేటటువంటి ఒక విధానాన్ని పెట్టారు. మరి దాని మీద హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఆ జీవో తప్పని చెప్పేసి కొట్టేసింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాటి వరకు కూడా ఆ జీవోని మరి ఉపసంహరించుకునేటటువంటి కార్యక్రమం జరగలేదు. ఈ సందర్భంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి యావత్ తెలుగు ప్రజల సందర్భం తరఫున కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను కోరేటటువంటిది ఏంటంటే, మీరు జీవోఎంఎస్ నెంబర్ 85ని ఉపసంహరించుకోవాలా. తెలుగులో పిల్లలు చదువుకునేటటువంటి అవకాశం ఇవ్వాలా. నేను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాదు, అలానే బుద్ధప్రసాద్ కూడా వ్యతిరేకం కాదు. మేమెవరూ ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దని అంటలేదు. మేము చెప్పేది ఏంటంటే, ప్రజలకి ఇంగ్లీష్ భాషతో పాటు వాళ్ళ మాతృభాషలో కూడా నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. మాతృభాషలో కనుక చదువుకుంటే వాళ్ళు ఇంకా మేధావంతుల్లాగా అవుతారని చెప్పేసేటటువంటిది నేను కోరుకుంటున్నాను. ఇవాళ మనం చూసాం, మన పిల్లల్ని అంతా కూడా ఇంజనీర్లని డాక్టర్లు చేసి వేరే దేశాలకు పంపించి డాలర్లు తెచ్చుకుందాం అనేటటువంటి ఒక సంస్కృతిని, విష సంస్కృతిని మరి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థలు కనుక పెంచి పోషిస్తున్నాయి. ఆ సంస్కృతి నుంచి బయటికి రావాలా. మరి తెలుగు భాషకి కూడా గౌరవం ఇవ్వాలా, తెలుగులో కూడా చదువుకునేటటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలతోటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో మీరు మరి సయోధ్యతో చాలా చక్కగా కృషి చేస్తున్న సందర్భంగా మీకున్నటువంటి సమస్యల పట్ల ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి వెనకబడ్డ పరిష్కారం చేయమని చెప్పేసి నేను కోరుతాను. అదేవిధంగా మరి ఇంతసేపు అయినప్పటికీ కూడా మీరు ఎంతో ఓపికతోటి మరి నా కోసం ఉండి నా మీద ఎంత ప్రేమ అభిమానాలు చూపించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చివరిగా మహాకవి శ్రీశ్రీ మాటలు చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. మీలో నాలో వెలిగే దీపం, తెలుగు తోరణాల కళాస్వరూపం, మనలో మెదిలే మైత్రీనాథం, స్వర్ణయుగానికి శంకారావం. తెలుగుదనం జయించాలి, తెలుగుదనం జయించాలి, కోట్లాది తెలుగు జాతి హర్షించాలి, కోట్లాది తెలుగు జాతి హర్షించాలి. ఆనందం తెలుగు నోట వర్షించాలి, ఆనందం తెలుగు నోట వర్షించాలి. ఈ వేళ నేను కోరేదింటే